ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన చిత్రాల్లో ఒకటి ఓజీ మూవీ. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విడుదల తర్వాత ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా సక్సెస్ అయింది. మామూలు ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూసి యావరేజ్ అని చెప్పినప్పటికీ ఫ్యాన్స్కి బాగా నచ్చడంతో కమర్షియల్గా ఈ చిత్రం వర్కౌట్ అయింది. అయితే ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో పలు రికార్డులను క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా, అత్యధిక గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా, అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా ఈ మూవీ రికార్డులోకి ఎక్కింది. ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ వచ్చేసి 365 కోట్ల గ్రాస్, 215 కోట్ల షేర్ వసూలు చేసింది. దాదాపు 30 కోట్ల ప్రాఫిట్ను పొందింది ఈ మూవీ అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. కానీ ఒక్క ఏరియాలో మాత్రం బ్రేక్ ఈవెన్ కాలేదు, అదే రాయలసీమ ఏరియా. అయితే నిన్నగాక మొన్న విడుదలైనట్టు అనిపిస్తున్న ఈ చిత్రం అప్పుడే 50 రోజులు పూర్తి చేసుకుంది. కడప జిల్లాలోని రైల్వే కోడూరులో తప్ప ఎక్కడా ఈ సినిమా 50 రోజులు రెగ్యులర్గా ఆడలేదు. అనేక ప్రాంతాల్లో 43 రోజులకే ఎత్తేశారు. వైజాగ్, విజయవాడ, అమలాపురం, అనంతపురం, తిరుపతి ఇలా దాదాపుగా 24 సెంటర్లలో 43 రోజులకే థియేటర్స్ నుండి ఎత్తివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క వారం రోజులు ఆడి ఉంటే 25 సెంటర్లో 50 రోజులు పూర్తి చేసుకున్న చిత్రంగా ఓజీ మూవీ నిలిచేది. కానీ క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ ఇలాంటి వాటిని ప్రోత్సహించడు. మిగిలిన హీరోలైతే తమ పలుకుబడిని ఉపయోగించి 50 రోజులు ఆడించేవారు. కానీ పవన్ కళ్యాణ్, ఆయన అభిమానులు కానీ ఇలాంటివి పట్టించుకోరు. ఆడినన్ని రోజులు ఆడేసి వెళ్తుంది. ఈ సినిమాకు కూడా అదే చేశారు. అయితే అభిమానుల కోరిక మేరకు కొన్ని సెలెక్టివ్ థియేటర్స్లో ఓజీ చిత్రం 50వ రోజు స్పెషల్ షోస్ని ప్లాన్ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్లో దాదాపుగా 11 థియేటర్స్లో స్పెషల్ షోస్ని వేశారు. ఆంధ్ర ప్రాంతంలో కూడా స్పెషల్ షోస్ వేశారు. కానీ 50వ రోజు నాడు ఎంత గ్రాస్ కలెక్షన్లో వసూలు చేసింది అనేది రేపటి వీడియోలో చూద్దాం.